టీడీపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలేంటి? ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరకుండా బీజేపీ పార్టీలో చేరడానికి కారణాలేంటి? ఒక మోసపూరితమైనటువంటి వేదికగా నాకు కనిపించింది. నిజంగానే బీజేపీ పార్టీ బీసీలకి అవకాశం ఇస్తుందా? మోడీ గారు బీసీ కులాలకు చెందినటువంటి వారు, ఓబీసీ. అతను ఉపరాష్ట్రపతి బీసీ. ఈ రోజు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకే అవకాశం ఇస్తుందనే మాటలు నిజమెంత? బీజేపీ పార్టీ పొలిటికల్ స్ట్రీమ్ లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. దేశ అభివృద్ధికి ఆర్ఎస్ఎస్ పని చేసుకుపోతుంది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినప్పుడు మీ అనుభవం, మీ ప్రయాణం? పిండి ఉంటే రొట్టెలు చేస్తాం. నాకు పిండి కేసీఆర్ ఇయ్యంది, నేను రొట్టెలు ఏడ చేయాలి జనాలకి? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మరి? క్వశ్చన్ చేసేలా ఉంటదా? అలాంటి వాళ్ళు ఉన్న పదవి పోతుంది క్వశ్చన్ చేస్తే. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద కేటీఆర్ గారి పోరాటం, కేటీఆర్ గారి పోరాటం అపరిపక్వత చెందినటువంటి నాయకుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? టిఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన, ఇవి కదా కోరుకుంది ప్రజలు. కేటీఆర్ గారి మీద ఒక చదువుకున్నోడిగా, నేను పదే నేను చదువుకున్నా, నాకే ఇంగ్లీష్ వచ్చి అంటావు కదా, ఇన్ని క్వాలిఫికేషన్స్ నువ్వే చెప్పుకుంటావు, వాటిని ప్రజలకు ఉపయుక్తంగా పనిచేయాలి,